తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు అత్యధికంగా త్రిపుర పోలింగ్ శాతం 33.86% ఉంటే నెక్స్ట్ ప్లేస్ లో బెంగాల్ నిలిచింది. బెంగాల్లో పోలింగ్ శాతం 33.56% నమోదైంది ఉదయం 11 గంటల వరకు. అలాగే మధ్యప్రదేశ్ లో చూస్తే పోలింగ్ శాతం 30.46%గా కనిపిస్తోంది. లీస్ట్ తమిళనాడులో 24%గా 11 గంటల వరకు కూడా పోలింగ్ శాతం నమోదైంది. అత్యల్పంగా లక్షద్వీప్ లో 16.33% పోలింగ్ నమోదైంది. అయితే సాయంత్రం 6 గంటల వరకు కొనసాగబోతుంది కాబట్టి పోలింగ్ ఎంతవరకు పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది ఆయా రాష్ట్రాల్లో అనేది మనం చూడాలి. ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం ప్రజలు, ప్రముఖులు. నాగ్పూర్ లో ఓటు వేశారు మోహన్ భగవత్, అలాగే నితిన్ గడ్కరీ. రాజస్థాన్ జైపూర్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఆ రాష్ట్ర సీఎం భజన్ లాల్ శర్మ. అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ లో ఓటు వేశారు సీఎం పెమా ఖండు. మిజోరాం ఐజ్వాల్ లో గవర్నర్ కంభంపాటి హరిబాబు కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉత్తరాఖండ్ లోని రూర్కీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరిన్ని డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, పోలింగ్ శాతం ఏ విధంగా నడుస్తోంది? ఇప్పుడు సమయం 1 గంట దాటింది కాబట్టి ప్రెజెంట్ పోలింగ్ శాతం ఎలా ఉంది? మిట్ట మధ్యాహ్నం 1 గంట అయింది కాబట్టి కాస్త ఇప్పుడు మందకోడిగా కనిపిస్తున్నప్పటికీ ఉదయం మాత్రం పెద్ద సంఖ్యలోనే ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు సగం వరకు అంటే 45 నుంచి 50% వరకు ప్రస్తుతం పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేనున్న పోలింగ్ బూత్ దగ్గర ఈ జిల్లా అధికారి వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఆయన మీడియాతో కూడా ఒకసారి మాట్లాడుతున్నారు. अंडोरा होते हुए हम लोग पहुँचे और बड़े शांतिपूर्वक चल रहा है. अभी जो 11 बजे की अभी रिपोर्ट थी वो लगभग 30% के करीब मतदान हुआ है. अब 1 बजे की रिपोर्ट अब थोड़ी देर में अपडेट होगी तो मुझे लगता है परसेंटेज और बढ़ेगा. तो पिछले चुनाव में जितना परसेंटेज रहा उससे ज़्यादा बढ़ेगा. तो नहीं, वो हरिद्वार कॉन्स्टिट्यूंसी की बात थी जिसमें कोई बुजुर्ग थे तो उनके द्वारा ये काम किया गया था, लेकिन वो मशीन सुरक्षित है. उसी मशीन के द्वारा ये मतदान भी हो रहा है. तो उनको भी हम लोगों ने पुलिस कस्टडी. సో 11 గంటల వరకు ఉన్న వివరాల ప్రకారం 30% ఓటు నమోదైంది. 1 గంటది ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది, గణాంకాలు రావాల్సి ఉందని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ నియోజకవర్గం అంటే ఇది నేనున్నది హరిద్వార్ లోక్సభ కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఇది మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న 5 పార్లమెంటు నియోజకవర్గాలు ఈ ఫస్ట్ ఫేజ్లోనే ఎన్నికలు జరుపుకుంటున్నాయి. 5 చోట్ల కూడా ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతుంది. ఒక చోట పోలింగ్ మిషన్లను ధ్వంసం చేసే ప్రయత్నం ఏదో జరిగినప్పటికీ వాటికి ఏమీ కాలేదు, అవి సురక్షితంగానే ఉన్నాయని జిల్లా అధికారి చెప్తున్నారు. మొత్తంగా అయితే ఉత్తరాఖండ్ అంతా కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. 2014లో చూసినా 2019లో చూసినా 5కు 5 స్థానాలని భారతీయ జనతా పార్టీనే గెలుపొందింది. ఈసారి కూడా ఆ పార్టీ 5కు 5 గెలుపొందుతామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్లోని 8 లోక్సభ నియోజకవర్గాల్లో పరిస్థితి చూసినా, ఉత్తరాఖండ్లో 5 నియోజకవర్గాల్లో పరిస్థితి చూసినా సరే అన్ని చోట్ల కూడా చాలా ప్రశాంతంగా మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రశాంతంగానే సాగింది. సాయంత్రం 6 వరకు కూడా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. రిమైనింగ్ అవర్స్లో లాస్ట్ టైం కంటే కూడా ఈసారి పోల్ పర్సెంటేజ్ పెరుగుతుంది అన్న ఆశాభావాన్నే అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా నమోదైన ఈ గణాంకాలను బట్టి చూస్తుంటే సాయంత్రం 6 లోపు మిగతా వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే 2019లో నమోదైన దానికంటే ఈసారి మరింత ఎక్కువగానే పోల్ పర్సెంటేజ్ నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, థాంక్యూ.